హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో దాసు కార్తీక్‌తో "అల్లుడు జోష్న మా అమ్మ కంటే డేంజర్ అల్లుడు" అనగానే కార్తీక్ "తెలుసు" అని అంటాడు. "తన ప్రాణాల మీదకొచ్చిందంటే ఎవరి ప్రాణాలు తీయడానికైనా వెనకాడదు" అని దాసు అంటా ఉంటే "తెలుసు మావయ్య" అని కార్తీక్ అంటాడు. "తను సుమిత్ర వదిన సొంత కూతురు కాదు కాబట్టి మ్యాచ్ అయిన అన్ని శాంపిల్స్ తనయి కాదని తనకి తెలుసల్లుడు. తను బయట పడకుండా ఉండడానికి ఒకటే దారి. ఆ! వదిన్ని లేకుండా చేయడం. కడుపుతో ఉన్న మనిషిని చంపాలనుకున్న దానికి పెంచిన తల్లి ఒక లెక్క. వీళ్ళకి జాలి, దయ, ప్రేమ ఏమీ, ఏమీ ఉండవు. అడవిలో జంతువుల్లా బ్రతుకుతూ ఉంటారు. అల్లుడు వాళ్ళని నీలాంటోళ్లే దారిలో పెట్టాలి. ఆ! అని అంటా ఉంటే కార్తీక్‌కి ఫోనొస్తది. ఎవరు అని దాసు అడుగుతాడు. డాక్టర్ గారు కాల్ చేస్తున్నారు మావయ్య అని ఫోన్ ఎత్తుతాడు. చెప్పండి డాక్టర్ అనగానే డాక్టర్ మీ మావయ్య గారు హాస్పిటల్‌కొచ్చారు. జోష్న రిపోర్ట్స్ అడుగుతున్నారు. ఏం చెప్పారు అని కార్తీక్ అడుగుతాడు. ఏం చెప్పాలో తెలియక రిపోర్ట్స్ మెయిల్ చేస్తాను. చాలా టైం పడుతుంది అని చెప్పాను. అనగానే కార్తీక్ ఆయనేమన్నారు అని అడుగుతాడు. వీలైన తొందరగా రిపోర్ట్స్ కావాలి అని అడుగుతున్నాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు కార్తీక్. రిపోర్ట్స్ ఇవ్వకపోతే ఆయన మళ్ళీ వస్తారు. ఆయన్ని చూస్తుంటేనే భయమేస్తుంది. హ! ఒక ప్రాణం కాపాడ్డం కోసం నా వంతు సహాయం చేయాలి అనుకున్నాను. కానీ నా వల్ల కావడం లేదు. ఈ ప్రెషర్‌ని నేను తట్టుకోలేను. ఏం చేయమంటావో చెప్పు కార్తీక్ అని అంటది. వెంటనే కార్తీక్ రిపోర్ట్స్ పంపించేయండి అని అంటాడు. కార్తీక్ అని డాక్టర్ అంటా ఉంటే మీరు విన్నది నిజమే డాక్టర్. రిపోర్ట్స్ పంపించేయండి. ఆర్ యూ ష్యూర్ అని డాక్టర్ అడుగుతది. అప్పుడు కార్తీక్ మా కారణంగా మీరు బాధపడడం కరెక్ట్ కాదు డాక్టర్. రిపోర్ట్స్ పంపించేయండి. ఓకే కార్తీక్ అని డాక్టర్ ఫోన్ పెట్టేస్తది. తర్వాత తనలో తాను కార్తీక్ రైట్ డెసిషనే తీసుకున్నాడు అని అనుకుంటూ ఉంటది. ఇటు దాసు నవ్వుతూ కార్తీక్‌తో మంచి నిర్ణయం తీసుకున్నావు అల్లుడు. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిజం ఆధారాలతో సహా తెలుస్తుంది అని అంటా ఉంటే కార్తీక్ మావయ్య రిపోర్ట్స్ పంపడంతోనే పూర్తి కాలేదు. మనం ఇంకా చాలా చేయాలి. ముందు ఇంటికెళ్దాం పద అనగానే దాసు నేను రానల్లుడు నువ్వెళ్ళు అని అంటాడు. అప్పుడు కార్తీక్ రేపు నీతో పనుంది ఫోన్ చేస్తాను లిఫ్ట్ చేయి మావయ్య అనగానే దాసు నువ్వు యుద్ధానికి సిద్ధమయ్యావని అర్థమవుతుంది అల్లుడు. ఆల్ ది బెస్ట్ అనగానే కార్తీక్ మనం రేపు మాట్లాడుకుందాం మావయ్య. మనం చేయాల్సింది చాలా ఉంది అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. ఇటు దీప హాల్లో కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటది. అనసూయ వచ్చి దీప అని అంటది. ఏంటత్తయ్య అనగానే మరి మా ఆ ప్రమదులు కొబ్బరికాయలు ఏం చేయమంటావు అనగానే దీప ఏం ప్రమదులు అని అడుగుతది. అప్పుడు అనసూయ నీ పేరు మీద గుళ్ళో పూజ చేయించాలని మీ అత్తగారు ప్రమదులు కొబ్బరికాయలు తెప్పించారు కదా అవి. నువ్వేమో గుడి లేదు పూజ లేదు అని మొహం మీదే చెప్పేశావు. ఇప్పుడు వాటిని ఏం చేయమంటావు? మూట కట్టి పక్కన పెట్టమంటావా లేదంటే గుళ్ళో దీపాలు వెలిగిస్తావా అని అంటా ఉంటే అక్కడికి కాంచన వస్తుంది. నువ్వెన్నిసార్లు అడిగినా దీప చెప్పే సమాధానం మాత్రం మారదక్కా. ఎదుటి వాళ్ళకి ఇష్టం లేని పనులు మనం బలవంతంగా చేయించలేమక్క అనగానే దీప నువ్వంటే నాకేమైనా పగ అత్తయ్య అని అడుగుతుంది. వెంటనే కాంచన చూసావా చూసావా అక్క దీప నాతో ఎలా గొడవ పడుతుందో అని అంటా ఉంటే దీప దీన్ని గొడవ అంటారా అత్తయ్య అని అడుగుతుంది. అప్పుడు అనసూయ నువ్వు ఆగవే. మాటకి మాట తెగించడం అంటే మంటలో పెట్రోల్ పోయడం లాంటిదే. ఇంకా అది చల్లారదు. చెల్లమ్మ నువ్వు చెప్పు వాటిని ఏం చేయమంటావు అని అడుగుతుంది. వెంటనే కాంచన పూజలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారక్క. ఎవరికైనా ఇచ్చేసేయి అని అంటది. ఆ కొబ్బరికాయలు అమ్మవారికే కదా కొన్నది. నువ్వు వెళ్ళి కొట్టేసిరా అని అంటా ఉంటే అక్కడికి కార్తీక్ వస్తూ వస్తూ అవసరం లేదులే అమ్మా అని అంటాడు. అప్పుడు కాంచన మరేం చేయమంటావురా? ఇంట్లోనే కొట్టి కొబ్బరి చట్నీ చేయమంటావా అని అంటా ఉంటే కార్తీక్ నువ్వు కొబ్బరి చట్నీ కాకపోతే పల్లీల చట్నీ చేయమ్మా. కానీ దేవుడి కోసం తెప్పించిన సామాన్లు మాత్రం అలాగే ఉంచు అనగానే కాంచన ఎందుకు వాటిని రోజు చూస్తూ బాధపడ్డానికా అని అంటది. అప్పుడు కార్తీక్ కాదు గుడికి తీసుకెళ్దానికి. దీప రానుంటది కదరా అది నిన్నమ్మా ఈరోజు కాదు అనగానే కాంచన ఓహో తారీఖులతో పాటు అభిప్రాయాలు కూడా మారుతున్నాయి అన్నమాట అని అంటా ఉంటే కార్తీక్ జీవితాలే క్షణంకో రకంగా మారిపోతున్నాయి. ఇక ఆలోచనలు అభిప్రాయాలు ఎంత అనగానే కాంచన మరి ఈ రోజుకి మారిన అభిప్రాయం ఏంటో అని అంటది. వెంటనే కార్తీక్ రేపు నేను దీప గుడికి వెళ్తున్నాం అనగానే కాంచన రే మీరిద్దరూ వెళ్ళడం ఏంట్రా మేం కూడా వస్తాం. లేదులే అమ్మా నువ్వు మొక్కుకుంది మా సంతోషం కోసమే కదా అందుకే మేమే వెళ్తాం అనగానే కాంచన ఈ ఇంట్లో అందరూ స్వతంత్ర అభ్యర్థులు కదా అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకో
లేదంటే నీకు మాట పోతుంది అని అంటా ఉంటే కార్తీక్, నా భార్య నా మాట కాదందమ్మా, కావాలంటే అడుగు అని అంటాడు. కాంచన, ఏం దీప, మీ ఆయన మాటిచ్చేశాడు, మరి నువ్వేమంటావు అని అడుగుతా ఉంటే దీప, ఇద్దరి మాట ఒకటే అత్తయ్య అని అంటది. అనసూయ నవ్వుతూ, చెల్లమ్మ విన్నావా, ఇది నా మేనకోడలంటే అనగానే కాంచన, "హ, సంతోషం అక్క, మొత్తానికి ముత్యాలమ్మవారు శాంతించారు అనగానే అనసూయ, దీనికి పూనకం వస్తే భద్రకాళి కానీ లేదంటే అన్నపూర్ణే అని అంటా ఉంటే కాంచన, మేం కోరుకునేది కూడా ఆ ఒక్క రూపాన్నే. ఇప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది దీపా. ఇంటి పట్టున ఉండకుండా అన్ని బరువులు మీదేసుకొని తిరుగుతున్నారని నేను మిమ్మల్ని కోపడతానే కానీ మీరు బాగుండడం కంటే నాకు కావాల్సింది ఏముంది చెప్పండి అనగానే కార్తీక్, నువ్వు కోరుకున్న విధంగా ఉండే రోజు వచ్చేసిందమ్మా. రేపు ఉదయం సూర్యుడు ఆకాశంలోనే కాదు మన జీవితాల్లో కూడా ఉదయించబోతున్నాడు అనగానే దీప తనలో తాను, బావా ఇండైరెక్ట్ గా నాకేదో చెప్పబోతున్నాడు, గుడికి ఎందుకు వెళ్దామనుకుంటున్నాడు, ఏదో జరిగింది అని అనుకుంటూ ఉంటది. కార్తీక్ ఏమో, నీ గురించి ఆలోచించి నేను ఓ నిర్ణయం తీసుకున్నాను, నాకు తెలిసి ఈ పాటికే మావయ్యకి రిపోర్ట్స్ వెళ్ళే ఉంటాయి అని అనుకుంటూ ఉంటాడు. ఇటు శివనారాయణ దశరథతో, రెస్టారెంట్ గురించి శ్రీధర్ చూసుకుంటాడు దశరథ, నువ్వు పూర్తిగా సుమిత్రను చూసుకో అని అంటా ఉంటే దశరథేమో ఆలోచిస్తూ ఉంటాడు. డాక్టర్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. జోష్న మీ కన్న కుదురు కాదంటారా అని అంటదిగా, అది గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోతాడు. శివనారాయణ దశరథ ఏమీ మాట్లాడట్లేదని, దశరథ అని అంటాడు. నాన్న అని దశరథ అంటా ఉంటే, నేను నీతోనే మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను నాన్న అని అంటాడు. లేదు, ఏదో ఆలోచిస్తున్నావు, ఏంటది అని అడుగుతాడు. దశరథ్ తనలో తాను, నా అనుమానం అంతా జోష్న మీదే, రిపోర్ట్స్ వస్తే గాని నేను నీతో ఏమీ చెప్పలేను నాన్న అని అనుకుంటూ ఉంటాడు. శివనారాయణ గట్టిగా దశరథ అని అంటాడు. అప్పుడే దశరథకి ఫోన్ వస్తుంది, డాక్టర్ చేస్తుంది. 1 మినిట్ నానా అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పండి అని అంటాడు. డాక్టర్ రిపోర్ట్స్ మెయిల్ చేశాను, చెక్ చేయండి అని అంటది. ఓకే అని చెప్పి పెట్టేస్తాడు. ఎవరు అని శివనారాయణ అడిగితే, డాక్టర్ గారు కాల్ చేశారు నాన్న, సుమిత్రకి టాబ్లెట్స్ జాగ్రత్తగా వాడమని చెప్పారు అంతే. సరే జాగ్రత్తగా చూసుకో అని శివనారాయణ అంటాడు. దశరథ ఫోన్లో రిపోర్ట్స్ చూస్తాడు. చూసి షాక్ అవుతాడు. లేచి నిలబడతాడు. వెంటనే శివనారాయణ కూడా లేచి నిలబడతాడు. ఏమైంది అన్నట్టు. ఏమైందిరా అని అడుగుతాడు. దశరథకి కాల్ వస్తుంది. ఎవరు అని అంటాడు. కార్తీక్ ఫోన్ చేస్తాడనమాట. దశరథ చెప్పకుండా, ఇంపార్టెంట్ కాల్ నానా, మనం మార్నింగ్ మాట్లాడుకుందామా అని చెప్పి బయటికి వెళ్తాడు. శివనారాయణ దశరథకి ఏమైంది, ఆ ఫోన్ చేసింది ఎవరు అని అనుకుంటూ ఉండిపోతాడు. దశరథ బయటకు వచ్చి, చెప్పరా అని ఫోన్ లిఫ్ట్ చేసి అంటాడు. కార్తీక్ రిపోర్ట్స్ వచ్చాయా మావయ్య అనగానే దశరథ, డాక్టర్ గారు చెప్పారా, నేనే నీకు రిపోర్ట్స్ పంపించమని చెప్పాను మావయ్య అనగానే దశరథ, అంటే రిపోర్ట్స్లో ఏముందో నీకు తెలుసు అన్నమాట. తెలుసు మావయ్య అని అంటాడు. మరి శాంపిల్స్ మ్యాచ్ అయిందని ఎలా చెప్పారా, మార్నింగ్ గుడికి రా మావయ్య, అన్నీ అక్కడ మాట్లాడుకుందాం అనగానే దశరథ, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందిరా అని అంటా ఉంటే కార్తీక్, ఏం జరుగుతుందో రేపు నేను మీకు గుళ్ళో అన్నీ వివరంగా చెప్తాను మావయ్య. ఏం చెప్తావురా, శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు అంటే నా భార్య బ్రతకదనే కదా అర్థం అనగానే కార్తీక్, అత్తని తన కూతురే కాపాడుకుంటుంది అని అంటాడు. ఎలా అని దశరథ గట్టిగా అంటాడు. అన్నీ తెలుస్తాయి మావయ్య, కానీ ఇప్పుడు కాదు, ఈ ఒక్క రాత్రి గడవని, అన్ని బరువులు ఒకేసారి దింపేసుకుందాం, అన్ని ప్రశ్నలకి ఒకేసారి సమాధానాలు చెప్పేసుకుందాం, మనం రేపు గుళ్ళో కలుస్తున్నాం అనే విషయం మన ఇద్దరికే తెలవాలి. అలాగే రా అని దశరథ అంటాడు. ఉంటాను మావయ్య, గుడ్ నైట్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు కార్తీక్. దశరథ, నువ్వు నా దగ్గర ఏం దాచావురా, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అనుకుంటాడు. ఇటు దీప వాళ్ళ బెడ్రూమ్లో మంచం మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటది. కార్తీక్ వస్తాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు బావా అనగానే, ఫోన్ మాట్లాడడానికి అని అంటాడు. ఎవరితో బావా అని అడుగుతుంది. వెంటనే కార్తీక్, ఎవరితో మాట్లాడానో ఎందుకు మాట్లాడానో అన్నీ రేపు నీకు తెలుస్తాయి దీపా, త్వరగా పడుకో, ఉదయాన్నే లేవాలి అనగానే దీప, ఏం జరుగుతుందో తెలియక నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే పడుకోమంటావేంటి బావా, టెన్షన్ దేనికి అని కార్తీక్ అడుగుతాడు. బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయితే సమస్య తీరిపోతుందా, ఒకవైపు జోష్న, మరొక వైపు పారిజాతం గారు, మరొక వైపు మా నాన్న, అందరికీ రకరకాల అనుమానాలున్నాయి. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చింది నేనే అని ఎవరికి తెలిసినా ప్రాబ్లమే కదా, అమ్మకి ఆపరేషన్ చేయాలి, లేట్ చేస్తే ఏ క్షణానైనా సీరియస్ అవుతుంది అమ్మకి.
ఒకవేళ రేపే అమ్మని హాస్పిటల్లో చేర్పించాల్సి వస్తే నేనెలా జోష్న ప్లేస్లోకి వెళ్ళి అమ్మని కాపాడుకోగలను? అంతమంది మధ్యలో మనం ఏమైనా చేయగలుగుతామా? ఏ ఒక్కరు చూసినా మనం సమాధానం చెప్పుకోలేం బావా. ఒకవేళ మనం దొరికిపోయి దీపే అసలైన కూతురు అని చెప్తే మన మాట వింటారా? నిజం చెప్పడానికి దాసుబాబాయ్ ఉన్నాడు కదా అంటావు. ఎక్కడున్నాడో తెలియని మనిషి మన కోసం వస్తాడా? వస్తాడు అని కార్తీక్ అంటాడు. వెంటనే దీప దాసుబాబాయ్ ఎక్కడున్నాడో తెలుసా అని అడుగుతుంది. కార్తీక్ తెలుసు అని అంటాడు. ఎక్కడున్నాడు అని దీప అడుగుతుంది. రేపు తను కూడా మనతో పాటు గుడికొస్తాడు అని కార్తీక్ అంటా ఉంటే ఏం జరుగుతుంది బావా, ఏం చేస్తున్నావు అనగానే కార్తీక్, దీప నువ్విప్పుడు నన్నేమీ అడగొద్దు, రేపు మనం గుడికెళ్తున్నాం అంతవరకు మాత్రమే చెప్పగలను అని అంటా ఉంటే దీప, ఈరోజు ఉదయం వరకు నీ మొహంలో కనిపించిన భయం ఇప్పుడు కనిపించడం లేదు బావా. ఏదో మంచి జరగబోతుంది అనే ఆనందం నీ మొహంలో కనిపిస్తుంది అనగానే కార్తీక్ నవ్వుతూ, అవును మంచి జరగబోతుంది అని అంటాడు. ఎవరికి బావా? మనకే దీపా. ఏంటా మంచి అని దీప అడుగుతా ఉంటే, కొన్ని మాటల్లో చెప్పలేం దీపా. కాసేపటి క్రితం వరకు నేను చాలా టెన్షన్గా ఉన్నాను. తర్వాతే నాకు అర్థమైంది నాతో పాటు నువ్వు, దాసు మావయ్య, హాస్పిటల్లో డాక్టర్ గారు, దశరథ్ మావయ్య, ఇంట్లో మా అమ్మ అందరూ టెన్షన్లో ఉన్నారు అని. చాలాసేపు నాలో నేనే స్ట్రగుల్ అయిన తర్వాత ఈ భయం అనేది ఊబిలాంటిది అని అర్థమైంది. ఇప్పటికే పీకర్లోతు మనం కూరుకుపోయాం. దీని నుండి మనం బయటపడకపోతే మనం ఏదైతే ఒక పెద్ద ప్రాబ్లాన్ని సాల్వ్ చేయాలి అనుకుంటున్నామో దానికే మనం పెద్ద ప్రాబ్లం అవుతాం. ఇక మన బిడ్డంటావా, అది భూమి మీదకి రాకముందే నీకు తల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చి తాను నీ రుణం తీర్చుకోబోతుంది. మనం జీవితాంతం ఒక కనిపించని రూపాన్ని కనిపించే అత్తలో చూసుకోవాలి. ఇప్పటి నుండి అత్త నీకు తల్లే కాదు, బిడ్డ కూడా. తొందరగా పడుకో దీపా, ఉదయాన్నే గుడికెళ్ళాలి. దేవుని సమక్షంలో దింపేసుకోవాల్సిన భారాలు చాలా ఉన్నాయి అని అంటా ఉంటే దీప తనలో తాను, బావా బయటికి చెప్పట్లేదు కానీ రేపు ఏదో చేయబోతున్నాడు, అదేమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటది. ఇటు సుమిత్ర జోష్నతో మాట్లాడుతూ ఉంటది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. పక్కనే దశరథ కూర్చొని ఉంటాడు. వీళ్ళని చూస్తూ ఆ డాక్టర్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. జోష్న మీ కన్న కూతురు కాదనుకుంటున్నారా అని అంటదిగా. అది కార్తీక్ అంటాడుగా, ఈ ఒక్క రాత్రి గడవనివ్వు మావయ్య, మన జీవితాల్లోకి ఒక కొత్త వెలుగుని తీసుకొస్తాను అని అంటాడుగా. అది గుర్తుకు తెచ్చుకుంటూ జోష్నాని చూస్తూ ఉంటాడు. మళ్ళీ జోష్న దశరథని కొడతదిగా, అది గుర్తుకు తెచ్చుకుంటాడు. డాక్టరు మీ మనవరాలి బ్లడ్ శాంపిల్స్ మీ కోడలి గారికి మ్యాచ్ అవ్వలేదు అని అంటదిగా. అది గుర్తుకు తెచ్చుకుంటాడు. నైట్ జోష్న ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళిపోతుందిగా. అది గుర్తుకు తెచ్చుకుంటాడు. టెన్షన్ పడుతూ జోష్న రిపోర్ట్స్ చూస్తూ ఉంటాడు. సుమిత్ర ఏమో జోష్నతో, చూడు నువ్వు సరిగ్గా భోజనం చేయడం లేదని, సరిగ్గా నిద్రపోవడం లేదని అత్తయ్య చెప్పింది. నేనెంత సంతోషంగా ఉన్నానో తెలుసా? మళ్ళీ నీ పెళ్లి చూస్తానని, నీ పిల్లలతో ఆడుకుంటానని నాకు నమ్మకం కలిగింది. నేనే ఇంత సంతోషంగా ఉంటే నాకు సంతోషాన్నిచ్చిన నువ్వెంత సంతోషంగా ఉండాలి? నువ్వు పుట్టినప్పుడు ఏం జరిగిందో నేనెప్పుడైనా చెప్పానా? లేదు అన్నట్టు జోష్న తలూపుతుంది. సుమిత్ర, నువ్వు పుట్టినప్పుడు నేను చాలాసేపు స్పృహలో లేను అని అంటా ఉంటే జోష్న తనలో తాను, ఆ టైంలోనే బిడ్డల్ని మార్చారు అని అనుకుంటది. సుమిత్ర ఏమో, నువ్వు పాల కోసం ఏడ్చావని నర్స్ చెప్పింది. ఒక 4-5 గంటల తర్వాత మెలకు వచ్చింది. పుట్టింది ఆడపిల్లో మగపిల్లాడో కూడా ముందుగా నాకు తెలియదు. కళ్ళు తెరవగానే ఉయ్యల్లో ఉన్న నిన్ను తీసి నాకు చూపించారు. కడుపులో నువ్వున్నావని అనుకోవడమే తప్ప నువ్వెలా ఉన్నావో నాకు తెలియదు కదా. కళ్ళ ముందు నిన్ను చూసేసరికి ఇది నా బిడ్డేనా అని అనిపించింది. ఇదంతా వింటూ దశరథ ఫీల్ అవుతా ఉంటాడు. జోష్న ఏమో తనలో తాను, నేను నీ బిడ్డని కాదు అని నీకు మొదటి చూపులోనే అనిపించిందన్నమాట అని అనుకుంటది. సుమిత్ర, అలా ప్రేమగా దగ్గరికి తీసుకున్నాను. ఏడుపు మొదలు పెట్టావు. ఎంతసేపటికి నువ్వు ఏడుపు ఆపవే. ఏవండి మీకు గుర్తుందా? గుర్తుంది సుమిత్ర అని అంటాడు. మీరెత్తుకున్నా ఏడుపు ఆపలేదు కదా. అవును అని దశరథ్ అంటాడు. వెంటనే సుమిత్ర, అప్పుడే మీ దాస్ బాబాయ్కి కూతురు పుట్టి చనిపోయిందని చెప్పారు. జోష్న తనలో తాను, ఆ చచ్చిపోయింది అన్న కూతురు నేనే, బ్రతికే ఉన్నా అని అనుకుంటది. అప్పుడు సుమిత్ర, అదేంటో విచిత్రం, పారిజాతం అత్తయ్య గారి చేతిలో వెళ్ళగానే
ఏడుపు ఆపేశావంట. దశరథేమో తనలో తాను ఉన్న అనుమానాలకి సుమిత్ర మాటలు తోడవుతున్నాయి. రేపటి వరకు నేను ఈ టెన్షన్ తట్టుకోలేను. ఈ రాత్రికే కార్తీక్ నాతో ఏం చెప్పాలనుకున్నాడో చెప్పేస్తే బావుండేది అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ జోష్న ఏమో తనలో తాను నేను పారిజాతం మనవరాల్ని కదా, అందుకే ఆవిడ చేతుల్లోకి వెళ్ళగానే ఏడుపు ఆపేశాను అని అనుకుంటూ ఉంటుంది. దశరథేమో తనలో తాను జోష్నని చూస్తూ నువ్వేంటో నాకు తెలియాలి జోష్న అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ జోష్న నేనేంటో ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు అని అనుకుంటది. సుమిత్ర ఆ ఆ తర్వాత ఏమైందంటే అని అంటా ఉంటే దశరథ సుమిత్ర ఇప్పటికే చాలా లేట్ అయింది, టాబ్లెట్ వేసుకొని పడుకో అని అంటాడు. అప్పుడు సుమిత్ర నాకు నీరసం ఏమీ లేదండి, నా కూతుర్ని ఇలా చూస్తూ ఉంటే టాబ్లెట్ అవసరం లేదనే అనిపిస్తుంది అనగానే దశరథ అలా అయితే జోష్నాకివ్వు, డస్ట్బిన్లో వేస్తుంది అని అంటాడు. జోష్న షాక్ అవుతుంది. సుమిత్ర మీరింకా ఫైల్ పట్టుకొని కూర్చొని ఉన్నారు, మీరు పడుకోరా అని అడుగుతా ఉంటే దశరథ నిద్ర పట్టదు సుమిత్ర. ఎందుకండి అని అంటది. రేపు నేను చేయాల్సిన ఒక ముఖ్యమైన పనుంది, ఆ పని నేను చేస్తే నాకు కొంత రిలీఫ్ దొరుకుతుంది, అందుకే రాత్రి ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నాను. జోష్న తనలో తాను డాడీ ఏదో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ పైకి తెల్లవార్లు ఎదురు చూస్తూ ఉంటావా డాడీ అని అడుగుతుంది. ఉంటానమ్మా అని అంటాడు. అంత ఆతృతగా ఎదురు చూసేది ఏముంది డాడీ? వెంటనే దశరథ రేపటి వెలుగు చీకట్లో ఉన్న కొన్ని సమస్యల్ని వెలుగులోకి తీసుకురాబోతుంది. రేపటి వెలుగు ప్రశ్నలుగా మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇవ్వబోతుంది అని అంటా ఉంటే జోష్న తనలో తాను డాడీకి ఏదో తెలిసింది, నేను హాస్పిటల్ నుండి వచ్చాను అని తెలిసిన దగ్గర నుండి మాటలన్నీ తేడాగానే ఉన్నాయి. డాక్టర్ హారిక నా గురించి ఏదైనా తేడాగా చెప్పిందా? ఈ రాత్రి తెల్లారితే ఏం జరగబోతుంది అని అనుకుంటూ ఉంటది. ఇక్కడ దశరథేమో నీ గురించి కొన్ని రహస్యాలు బయటపడిపోతున్నాయి, నువ్వేంటో నాకు తెలియబోతుంది, ఈ రాత్రి తొందరగా కరిగిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక పొద్దున్నే గుడిలో దశరథ కార్తీక్తో నిన్నటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతిదీ ఏదో కలలో జరుగుతున్నట్టే ఉందిరా, ఇది ఈ రోజు మొదలైంది కాదు, దాసుని జోష్న కొట్టడం చూసిన రోజు మొదలైంది. కాసేపటికే రియలైజ్ అయిన విషయం ఏంటంటే జోష్న దాసుని కొట్టాలనుకోవడం కాదు, చంపాలనుకుంది. నేను ఆ రోజు జోష్నని ఫాలో అవ్వి కార్ హారన్ కొట్టకపోయి ఉంటే జోష్న చేతిలో ఉన్న ఆ రాయి దాసు తల మీద పడేది. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు. ఆడుకుంటూ అల్లరి చేసే నా కూతురికి నా తమ్ముళ్లాంటి దాసుని చంపాల్సిన అవసరం ఏంటి? కానీ ఎందుకో జోష్నని అడగలేకపోయాను. దాసు చెప్పిన తర్వాతే నేను నిజమేంటో తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఏమైందో తెలియదు. గతం గుర్తొచ్చిన తర్వాత దాసుకి అన్నీ గుర్తున్నాయి, ఒక్క జోష్న చంపాలనుకున్న విషయం తప్ప. ఆ తర్వాత నేను దాసుని ఫోర్స్ చేయలేకపోయాను. శౌర్య మీద దీప మీద అటాక్ జరిగిన తర్వాత కూడా దీప ఇంటికొచ్చి శౌర్యాని కొట్టింది అంటే దీప అనుమానం కూడా జోష్న మీదే. అప్పుడు నేను పైకి చెప్పలేదులే కానీ నాకు కూడా జోష్న మీదే అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు జోష్న ప్రవర్తనని గమనిస్తూనే ఉన్నాను. నేను నా కూతుర్ని అనవసరంగా అనుమానిస్తున్నానే అని నాకు ఒక్కసారి కూడా అనిపించలేదు. శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు అని అందరూ షాక్లో ఉంటే జోష్న మాత్రం ఇది నాకు ముందే తెలుసు అన్నట్టే సైలెంట్గా ఉంది. కానీ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్నప్పుడు షాక్ అయింది. నాకు జోష్న మీద ఉన్న అనుమానాలు పెరిగిపోయాయి. నిజమేంటో నేను తెలుసుకోవాలని డాక్టర్ని కలిశాను, కానీ తప్పు రిపోర్ట్స్ పంపించింది. తర్వాత నువ్వు ఫోన్ చేసి నీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను, నువ్వు గుడికి రా మావయ్య రేపు అన్నావు. రాత్రంతా నాకు నిద్ర పట్టడం లేదురా, ఎప్పుడు తెల్లారుతుందో అని ఎదురు చూశాను. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? మ్యాచ్ అవ్వని బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని డాక్టర్ గారు ఎందుకు చెప్పారు? ఈ రిపోర్ట్స్కి నీకు సంబంధం ఏంటి? డాక్టర్ గారి తరపున నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అసలు రిపోర్ట్స్ చూస్తే జోష్నకి మాకు సంబంధం లేనట్టే ఉంది. అదే నిజమైతే అత్తని నీ కూతురు కాపాడుతుంది అని నువ్వు ఏ ధైర్యంతో చెప్పావురా? ఏ ఆధారంతో చెప్పావు? జోష్న గురించి ఆ రిపోర్ట్స్ గురించి నీకు ముందే తెలుసుంటే నా దగ్గర దాచి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నీకేంటి? అసలు ఇదంతా నీకు తెలియకుండానే జరుగుతుంది అని ఇప్పటి వరకు అనుకున్నాను.
ఇదంతా నీకు తెలిసే జరుగుతుందని నాకు ఇప్పుడు అర్థమైంది. చెప్పరా, ఏం చేయాలనుకుంటున్నావు? నేను వివరాల గురించి ఆరా తీయకుండా ఆపరేషన్కి వెళ్ళుంటే మీరిద్దరూ కలిసి నా భార్యని చంపేసేవాళ్లేగా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. రేపు నిజం తెలిసిపోతుంది కదా, మామూలుగా ఉండదు ఎపిసోడ్.